నమస్తే, వెల్కమ్ టు లియో. అవినాష్ రెడ్డి చిన్న పిల్లవాడు, వైఎస్ జగన్కి సోదరుడు. అయితే 2024 ఎన్నికలకు ముందు సొంత చెల్లెళ్ళు ఏదైతే తన చీరను కొంగు చాచి మరి వీళ్ళిద్దరికీ ఓటు వేయొద్దని చెప్పేసి చెప్పడం, అదే రకంగా చూసుకుంటే విజయలక్ష్మి గారు కూడా అసలుకి రాజశేఖర రెడ్డి వారసుడు జగన్ కాదు, అదేవిధంగా వైఎస్ అవినాష్ రెడ్డికి ఓటు వేయొద్దని చెప్పి కూడా చెప్పింది. ఇదంతా ఒకెత్తైతే మరో పక్కన చూసుకుంటే అవినాష్ రెడ్డికి ఈరోజు నోటీసులు. సుదీర్ఘమైనటువంటి యొక్క వైఎస్ సునీత గారి పోరాటానికి ఈరోజు ఫలితం దక్కిందనుకోవాలా? అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. వైఎస్ సునీత గారి పోరాటం అసలుకి మనం చెప్పుకోవడానికి కూడా వీలైనటువంటిది. ఎందుకంటే సొంత అన్న ఏదైతే తను ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కనీసం దాని గురించి స్పందన లేకుండా, కనీసం వీళ్ళు కలుస్తానికి వచ్చినా సరే ఎవరిని కలవకుండా చూస్తున్నాం. ఇప్పుడు వచ్చేసి జైళ్ళల్లో ఉండేటువంటి ఖైదీల్ని పరామర్శిస్తున్నాం. అటువంటిది చెల్లికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి మనం చూసాం. అది వైఎస్ సునీత గారే చెప్పారు. మొత్తానికి ఈరోజు అవినాష్కి కూడా నోటీసులు వెళ్ళాయని చెప్పి తెలుస్తుంది. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఇప్పటికైనా నోటీసులు వెళ్ళాయని సంతోషించాలి. 6 ఏళ్ళు అయిపోయి ఒక మనిషి చనిపోయి 5 ఏళ్ళు ఆ చనిపోయిన వ్యక్తి అన్న కొడుకే ముఖ్యమంత్రిగా ఉండి చనిపోయిన రోజు 3ంటికి ఫోన్ వెళ్తే గుండెపోటు అని చెప్పించి సాయంకాలానికి నిదానంగా వచ్చి ఆ వచ్చేటప్పుడు ఎవరైతే డ్రైవ్ చేశారో నారాయణ, ఆ మనిషి తర్వాత బతికిలేడు. ఎందుకు చచ్చిపోయాడో ఈరోజు వరకు ఎవరికి తెలియదు. అంటే వీళ్ళకి హత్యలు చేయడం చేయించటం అంటే ఈ కుటుంబానికి అది ఒక ఆనవాయితీయా? అదేంటో అర్థం కావట్లే. ఇన్ని జరిగాక మీరు చెప్పినట్టుగా 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి కూడా దాన్ని ఏమీ పరిష్కరించలేకుండా సొంత చెల్లి ఇంకొక బాబాయ్ కూతురు ఇద్దరూ కూడా వెళ్ళి అడిగితే కూడా, అంటే సునీత వెళ్ళి అడిగితే కూడా స్పందించకుండా సునీత మీదే ఎదురు కేసులు పెట్టించి తర్వాత సిబిఐ అధికారి మీదే ఎవరి చేత కృష్ణారెడ్డి అని వివేకానంద రెడ్డి పిఏ ఆయన చేత పెట్టించి రామ్ సింగ్ మీద ఇలా ఎక్కడైనా చరిత్రలో ఉంటుందా? అసలు అంటే మనకి విచిత్రంగా ఉంది. అంటే ఇంతకాలం తిన్న ఉప్పు అంతా ఏమైపోయింది కృష్ణారెడ్డికి? వివేకానంద రెడ్డి పిఏగా పనిచేసిన వ్యక్తి. అంటే ఇక్కడ మీరు వాళ్ళని కూడా తప్పుపడడానికి లేదా? ఈ వీళ్ళందరికీ తర్వాత సహకరించిన ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే వీళ్ళని ఏ రకంగా బెదిరించారు? వాళ్ళ పిల్లల్ని కిడ్నాప్ చేశారా? వాళ్ళ భార్యల్ని కిడ్నాప్ చేశారా? వాళ్ళ అక్క చెల్లెల్ని కిడ్నాప్ చేశారా? వాళ్ళ తల్లిదండ్రులను కిడ్నాప్ చేశారా? అంటే ఈ కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఐమ్ టాకింగ్ అబౌట్. ఆ రకంగా చేసి వీళ్ళ చేత ఈ రకంగా పనులు చేయించారా? మరి వీటన్నింటి మీద పోలీసులు ఎందుకు దృష్టి పెట్టలేదు? అంటే ఆ ప్రభుత్వంలో ఉన్న పోలీసులందరూ కూడా వాళ్ళు పోలీస్ అని మర్చిపోయి వాళ్ళు ఊడిగం చేశారు కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అప్పుడు ఈ కేసు పరిష్కారం అవ్వలేదా? అంటే సొంత బాబాయ్ని ఎవరు చంపించారు, ఎందుకు చంపించారు, ఎవరు చంపించారు, ఎలా చంపించారు అన్నీ వాళ్ళందరికీ తెలుసు కాబట్టి మొత్తం కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం అంతా కూడా నిర్మాత అందరూ వాళ్లే కాబట్టి ఆ వ్యక్తిని ఎవరు చంపారో బయటికి రాకుండా చేశారా? అందుకే సాక్షులందరినీ వరుసగా చంపించేయగలిగారా? ఈవెన్ ఆఫ్ లైట్ రంగయ్య మృతి స్లో పాయిజన్తో చంపించేశారు. ఆ తర్వాత మనం చూసుకుంటే దస్తగిరి అప్రూవర్గా మారారు, షేక్ దస్తగిరి. తర్వాత సునీల్ యాదవ్ ఇటీవల కాలంలోనే ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను అప్రూవర్గా మారుతానని చెప్పి వాళ్ళకి లెటర్ రాసిచ్చి నాకు సెక్యూరిటీ ఇవ్వండి, ఇస్తే నేను ఎవరు నిందితులో మీకు చెప్తాను అని బయటకు వచ్చి ఏం మాట్లాడారంటే అతను, నేను జైల్లో ఉన్నప్పుడు 39 నెలలు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు తోటి ఖైదీలు, మా నాన్నగారు చనిపోతే కృష్ణయ్య అని, ఆయన చావు కూడా నన్ను వెళ్ళనివ్వలేదు, నువ్వు వెళ్ళి ఏం చేస్తావు అని ఆపేశారు, ఇప్పుడు కాదు వెళ్ళాల్సిన పరిస్థితి అని. తర్వాత అంటే నేను అప్రూవర్గా మారతానని భయపడ్డారా? ఆ తర్వాత బయటకు వచ్చాక ఈ హత్య అనే ఒక సినిమా లేటెస్ట్గా తీశారు ఎవరు, వైసీపీ వాళ్ళు. అంటే దొంగపడ్డ 6 నెలల కుక్క మరిగిందట. అట్లాగా వివేకం అనే సినిమా ఆల్మోస్ట్ ఏడాది క్రితం వచ్చిందో ఇంకా అంతకు ముందే వచ్చింది కదా. వచ్చాక దానికేదో ఆ సినిమాకి ప్యారలల్గా ఈ సినిమా తీసి ఇందులో అంతా సునీతని ఒక విలన్గా చూపించడానికి ప్రయత్నాలు చేశారు. ఈ హత్య సినిమాలో ఈ సునీల్ యాదవ్ తల్లితోటి అక్రమ సంబంధం అంటగట్టే సినిమాలో
చూపించారు. తర్వాత నా తల్లిని చాలా అంటే అన్యాయంగా దూషించారు. తర్వాత ఈ రకంగా చూపించడం అనేది తప్పు. అంటే నన్ను కూడా బాధ పెట్టారు మానసికంగా అన్ని రకాలుగాని. నేను అప్రూవర్గా మారిపోతాను, నాకు రక్షణ కల్పించండి, నేను పేర్లు బయట పెడతాను అని ఆయన బయటకు వచ్చాడు. ఇన్ని జరిగాక మొన్న 6 ఏళ్ళు అవగానే అంతకుముందు అంటే ఈ సునీల్ యాదవ్ బయటకు వచ్చే కొద్ది రోజుల ముందు మార్చి 15 ఎవరు సునీత గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒకటి సాక్షులందరూ చనిపోయారు, తర్వాత నిందితులు అప్రూవర్గా మారుతున్నారు కానీ ఆల్రెడీ ఒక నిందితుడు చనిపోయాడు, మొత్తం 8 మిగిలిన 4 ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుఖంగా వాళ్ళు తిరుగుతున్నారు ఏ తప్పు చేయనట్టుగా, దే ఆర్ ఎంజాయింగ్ దేర్ లైఫ్. ఎటొచ్చి ఈ కుట్రలో భాగం కాని మమ్మల్ని కుట్రదారులు చేయడానికి చూస్తున్నారు, కష్టాలన్నీ మాకే, శిక్ష మాకే పడుతోంది అని ఆవిడ ఆవేదన వ్యక్తం చేసి ఈ కేసు ఎప్పటికి పూర్తవుతుందో అని ఆ వేదనలోంచి ఇవాళ ఆవిడ సిబిఐ మీద హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. వేసినప్పుడు ఇవాళ అవినాష్ రెడ్డిని అంటే ఇంతకాలం మరి అవినాష్ రెడ్డి తప్పించుకుని తిరిగాడు కదా, సిబిఐ కూడా అరెస్ట్ చేయలేకపోయింది. టెక్నికల్ అరెస్ట్, జస్ట్ అరెస్ట్ చేసామని చెప్పేసి పూచికత్తుతో వదిలేసినని చెప్పి అంటే అది కావాలని చేశారు. ఇప్పుడు ఆయన ఒక పెద్ద డ్రామా ఆడాడు తల్లి పేరు చెప్పుకొని, సో ఆ సిబిఐ వాళ్ళు కూడా వాళ్ళకి సహకరించారు కాబట్టి టెక్నికల్గా వాళ్ళు మేము అరెస్ట్ చేసామని చెప్పారు, అరెస్ట్ చేసింది లేదు పాడు లేదు అక్కడ, వీళ్ళు ఇలా వెళ్ళి ఆయన అలా వచ్చేసాడు అంతే. కాబట్టి దాన్ని టెక్నికల్ అరెస్ట్ అంటారో అదో డ్రామా అరెస్ట్ అంటారో మనకు తెలియదు ఏమనాలో దాన్ని, అది కోర్టు వాళ్ళు చెప్పాలి. సో ఇవాళ అవినాష్ రెడ్డి మీద విచారణ కొనసాగించాలని మాత్రం అంటే ఆయన మీద ఉండే ఈ కేసులు ఏవైతే ఉన్నాయో లేదు ఈ సిబిఐ విచారణ ఏదైతే ఉందో దాన్ని తిరగదోడమని అయితే ఇవాళ చెప్పారు. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఒక్కొక్క అంశం బయటకు వస్తే మీరు ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు 13 లక్షల పేజీలు అది ఎంత అది మొత్తం అది అవన్నీ చూడడానికి టైం పడుతుంది. అంటే ఒక హత్య జరిగి 6 ఏళ్ళు అయితే 13 లక్షల పేజీలు అవన్నీ కూడా డిస్కుల్లో ఉంటాయి, హార్డ్ డిస్కుల్లో, దాన్ని చూడడానికి సరైన మనుషులు లేరు. అంటే మనం ఇంత అప్గ్రేడ్ అయ్యాము టెక్నికల్లీ వీఆర్ సో ఏమనాలి ఫార్వర్డ్గా ఉండి కూడా మనం ఇవేవి చేయలేకపోతున్నామంటే లోపం ఎక్కడుంది. ఇప్పుడు అది అక్కడి నుంచి కేసు బదిలీ అయ్యి హైదరాబాద్కి మీరు చెప్పినట్టుగా 7.5 అయింది పైన, ఇక్కడ కేసు కదలట్లా, అక్కడ అసలు కదలదనే కదా ఇక్కడికి తీసుకొచ్చారు. అక్కడ అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందనే కదా ఆవిడ రిక్వెస్ట్ చేసి ఇక్కడికి తెచ్చుకున్నారు. ఆవిడ అదేదో అక్కడే ఉంచేసుకొని ఇంకో 6 నెలలు అయితే ప్రభుత్వం మారింది. అంటే వీళ్ళందరూ ఇంకా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడని ఒక భయంతో పని చేశారేమో మనకు తెలియదు. కేసుల్ని ఏ రకంగా మాఫీ చేస్తున్నారు, కేసుల్ని ఏ రకంగా వీళ్ళందరూ మేనేజ్ చేస్తున్నారు. అసలు చిత్రంగా ఉందండి. అసలు ఒక వివేకానందరెడ్డి హత్య ఏ నిమిషంలో జరిగిందో మనకు తెలియదు కానీ అది ఏ ముహూర్తం అనాలో, ఆ దుర్ముహూర్తమా మంచి ముహూర్తమా మనకు తెలియదు కానీ ఆయన పేరు ఇంకా నలుగుతూనే ఉంది అందరి నోళ్లలో. ప్లస్ ఆయన ఆత్మకు శాంతి అయితే జరగట్లేదు. తర్వాత అసలు ఎలా జరిగింది ఆ హత్య, ఎవరు చేశారు, ఒక గుండెపోటు అని చెప్పి ఇక్కడ ఇంకొక ముఖ్యమైన పాయింట్ మనం ఏం చెప్పుకోవాలంటే హత్య అని ఇవాళ ఎలా సినిమా తీశారు మీరు, ఆ రోజు గుండెపోటు అన్నారు కదా, మరి హత్య అని ఇవాళ మీరు ఎలా నిర్ధారించారు అంటే మీరు ఒప్పుకున్నారా? ఇప్పుడు అది తీసిన వాడిని అడగాలి, సినిమా తీసిన నిర్మాతని దర్శకుడిని ఏం అడగాలంటే మీకు ఈ టైటిల్ ఎవరిచ్చారు, ఈ కథ ఎవరు తీయమన్నారు, ఆ తీసిన వాళ్ళ పేర్లు చెప్పమంటే వాళ్ళని విచారిస్తే మొత్తం కేసు బయటకు వస్తుందేమో. అదిగాక మనం చూసుకుంటే వివేకం అనే సినిమా ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఛార్జ్ షీట్ ఏదైతే వచ్చిందో దాని ప్రకారమే సినిమా దాన్ని బేస్ చేసుకునే మొత్తం వచ్చింది. అది కూడా సునీల్ యాదవ్ కూడా చెప్పాడు. ఇక్కడ యాక్చువల్గా మా మదర్కి వివేకానంద రెడ్డికి ఖచ్చితంగా ఒక అక్రమ సంబంధం ఉంది అని చెప్పేసి అని దీని మీద కేసు వేస్తానని చెప్పేసి నాతోనే అన్నారు, నాతో ఒప్పించారు. ఎందుకంటే నువ్వు బయటికి రావాలంటే ఇట్లా కేసు వేస్తే నువ్వు ఏదో ఒక విషయంలో బయటకు వస్తావు అని చెప్పేసి అన్నారు. కానీ సిబిఐ వాళ్ళు ఏం చెప్పారంటే విచారణ తేల్చి అక్కడ వివేకానంద రెడ్డికి ఇక్కడ సునీల్ యాదవ్ మదర్కి ఎటువంటి కనెక్షన్ లేదని చెప్పి నిర్ధారించిన తర్వాత ఏదైతే ఛార్జ్ షీట్ వచ్చిన తర్వాత మీరు ఎలాగా హత్య సినిమాలో మా మదర్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తిగత హననం చేస్తారని చెప్పి మాట్లాడుతున్నారు. సో కంప్లీట్గా ఇప్పుడు ఒక కొలిక్ వచ్చేసిందని చెప్పేసి అనుకోవాలి. సో అది కాక వైఎస్ సునీత గారి యొక్క పోరాటం కూడా ఫలించిందని అనుకోవాలి. సో ఇది ఒక 6 నెలల్లో కంప్లీట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం మారింది, ఇటు వచ్చేసరికి తెలంగాణలో కూడా బీఆర్ఎస్ మారిపోయి కాంగ్రెస్ వచ్చింది. సో ఖచ్చితంగా ఎలాంటి ఆశలు పెట్టుకోవచ్చు అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇది కేంద్ర ప్రభుత్వం
పరిధిలో ఉంది అన్నప్పటికీ కూడా కొంచెం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీని మీద దృష్టి సారించవచ్చు. రంగన్న మరణం స్లో పాయిజన్ అని అన్నారు కాబట్టి దాని మీద సిట్టు వేశారు. సో ఈ లోకల్గా జరిగిన ఈ హత్యలన్నింటి మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టి విచారణ జరిపించి దాన్ని ఈ కేసులో దాన్ని ఇన్వాల్వ్ చేస్తే అప్పుడు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందా? తర్వాత ఈ హత్య సినిమానే ఒక ఏమనాలి విచారణకి దీన్ని తీసుకుని సుమోటోగా తీసుకుని అసలు ఇందులో నిజాలు ఏంటి, ఇది మీకు ఎవరు చెప్పారు? ఎందుకంటే ఈ ఛార్జ్ షీట్ ప్రకారం లేదు కాబట్టి అసలు తీసిన వాడిని తీయించిన వాడిని వెనకాల ఉన్న వాళ్ళని అందరినీ కూడా సెల్లో వేస్తే అప్పుడు అసలు మొత్తం కథ ఒక కొలిక్కి వచ్చేస్తుందా? అప్పుడు వివేకానంద రెడ్డి హత్య అనేది ఆ కథ కంచికి చేరుతుందా? అసలు నిందితుడు బయటకు వస్తాడా? సరే, ఇక్కడ మనం చూసుకుంటే మేడం ఎప్పుడు అసలుకి దీనికి ఒక పురోగతి స్టార్ట్ అయింది అంటే మనకు నాకు తెలిసినంత వరకు ఎప్పుడైతే విజయసాయి రెడ్డి బయటికి వచ్చాడో ఎగ్జాక్ట్లీ వచ్చిన రోజు ఏదైతే చెప్పాడో ఏమని గుండెపోటు అని చెప్పి ఎలా చెప్పారన్నప్పుడు నేను చెప్పలేదు, అవినాష్ రెడ్డి చెప్పమంటే చెప్పానని చెప్పేసి అన్నప్పటి నుంచి దాని తర్వాత దస్తగిరి భార్య షబానా బయటికి వచ్చి నా మీద దాడి చేశారు, ఖచ్చితంగా ముక్కల కింద దస్తగిరి నరికేస్తా అని చెప్పేసి అనడం కావచ్చు. దీని తర్వాత రంగన్న మర్డర్ జరగడం కావచ్చు. దీని తర్వాత మనం చూసుకుంటే ఇంకో పక్కన మనకి ఇప్పుడు వచ్చే సునీల్ యాదవ్ కూడా నేను అన్ని నిజాలు చెప్పేస్తున్నాను, నాకు ఎందుకంటే ఇప్పుడు పోలీసుల మీద ఒక నమ్మకం కలిగింది, న్యాయస్థానం మీద నాకు నమ్మకం కలిగింది అంటున్నారు. సో ఖచ్చితంగా విజయసాయి రెడ్డి వచ్చిన తర్వాతే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో పురోగతి వచ్చిందా? ఖచ్చితంగా విజయసాయి రెడ్డి ఇంకా మంచి క్లూస్ ఇవ్వబోతున్నాడు అంటే ఏమంటారు? చాలా వ్యాలిడ్ అండి. ఎందుకంటే విజయసాయి రెడ్డి అనే వ్యక్తి బయటికి రావడంతో మీకు వైసీపీ పార్టీకే ముసలం వచ్చేసింది. సో పార్టీ షేక్ అయింది చెప్పాలంటే. ప్లస్ ఇప్పుడున్న ఈ 4-5 కూడా కేసుల్లోనే ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్నాడు నన్ను అడిగితే. బికాజ్ అతను సరైన పొలిటీషియన్ కాదండి. నిజంగా పొలిటీషియన్ అయితే ఇట్లా బిహేవ్ చేయడు. అసలు ఈ హత్యలేంటి, ఈ అవినీతులేంటి, ఈ దరిద్రాలేంటి, అసలు నీకు ఇంత మంచిగా ఇప్పుడు ఇక్కడ ఎంత చక్కగా ఒక బంగారుపల్లెంలో తెలంగాణ కేసీఆర్కి ఇచ్చారు, నీకు అలాగా నీ తండ్రి పేరు చెప్పి మీ అమ్మగారు, మీ చెల్లెలు, ఇవన్నీ కూడా నీకు ఒక మంచి ఏమనాలి, వీళ్ళందరూ ఒక అసెట్స్ నీకు. వీళ్ళందరూ నీకు అంత చక్కగా నీకు ఇలాగా ఏమంటారు ఈ పదవి అనేది నీకు పిలిచి ఇలాగా రాజమర్యాదలతో ఇవ్వడానికి రెడీగా ఉన్నప్పుడు అసలు వివేకానంద రెడ్డిని హత్య చేయించాల్సిన అవసరమే ఉందండి. అసలు హత్య అనేది లేకపోతే నెంబర్ 1, నెంబర్ 2 నువ్వు అసలు నీ చెల్లెల్ని దూరం చేసుకోకుండా ఉంటే, నీ తల్లిగారిని దూరం చేసుకోకుండా ఉంటే, ఈ అవినీతులు చెయ్యకపోతే ఇవాళ నువ్వు నీ తండ్రిని మించి ఒక మంచి ముఖ్యమంత్రిగా పేరు గడించి ఉండేవాడివి. ఆల్రెడీ నీ దగ్గర 43,500 కోట్లు ఉన్నాయి. ఎంత ఆస్తులు సంపాదించుకున్నా ఇవన్నీ ఎందుకు నీకు? అసలు ఇలాంటి పనికి మాలిన వాళ్ళని సలహాదారులుగా పెట్టుకుని అసలు నీకు అవసరమా? ఒక్క నిమిషం జగన్మోహన్ రెడ్డి కూర్చొని ఆలోచించుకుంటే ఆయన చేసిన తప్పిదాలన్నీ ఆయన కళ్ళ ముందు కనిపిస్తాయండి. అసలు ఇవేవి అవసరం లేదు. అసలు ఇవాళ తెలుగుదేశం కూటమి రావడానికి కూడా అవకాశం ఉండేది కాదు. ఇది ఫ్యాక్ట్, అవునా కాదా? కానీ నీకు అత్యాశ, దురాశ, ఏదో బంగారు బాతు చంపుకున్నట్టుగా నువ్వు అనవసరంగా వివేకానంద రెడ్డిని చంపేసి నీ ఏమనాలి నీ ఫ్యూచర్ మొత్తం నాశనం చేసుకున్నావు. ఇది నిన్ను జీవితకాలం వెంటాడే విషయం. ఇది ఒక రోజుతో పోదు కదా. ఇప్పుడు అసలు నిందితులు దొరికినా కూడా నువ్వు అనేవాడివే దీనికి మూలకారకుడు అనేది అందరికీ అర్థమవుతుంది కదా. ఎప్పుడు కూడా లెగసీ ఏంటండి? లెగసీ అసలు ఎందుకండి? మనం ఏ యుగంలో ఉన్నాం? మనం ఏదో వంశాలు, లెగసీలు అవసరం లేదు. అసలు అలాంటి ఆలోచనే తప్పు. అంటే ఎంత ప్రిమిటివ్లో ఉన్నాం మనం. మన ఆలోచన వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం వాళ్ళే రాజకీయాల్లో ఉండాలి, ఇంకా వేరే ఎవరు కూడా రాజకీయాల్లోకి రాకూడదు. ఒక కుటుంబంలో ఒకళ్ళే ఉండాలి, ఆడవాళ్ళు రాజకీయాల్లోకి రాకూడదు. ఇంకా ఇంతకంటే అనాగరిక ఆలోచన ఇంకోటి ఉంటుందా జగన్మోహన్ రెడ్డికి ఉన్నది? కాబట్టి ఇవాళ అవినాష్ రెడ్డి అనేవాడు ఖచ్చితంగా అతను నిందితుడా కాదా అనేది తేలిపోవాలండి. మీరు చెప్పినట్టుగా 6 నెలలు కూడా కాదు, 3 నెలల్లో తేలినా మంచిది. ఏది ఏమైనా సునీత గారు ఇంతకాలం పోరాడినందుకు ఆవిడకి న్యాయం జరగాలండి. ఆవిడతో పాటు దోషులు ఎవరున్నారో ప్రతి ఒక్కళ్ళకి శిక్ష పడాలి. వాళ్ళకి అసలు ఫ్యూచర్ ఉండద్దు ఇంకా.
ఎందుకంటే ఇన్ని కుతంత్రాల, ఇన్ని కుట్రల, ఇంతమందిని బాధ పెట్టడమా, ఇంతమంది సాక్షుల్ని చంపేసి, ఇంతమంది నిందితులను బెదిరించి, అంటే ఒక హత్య ఏదో ఒక నారి 100 తుపాకుల సినిమా వచ్చింది, అలాగా ఒక హత్య 100 మంది హననం ఇప్పుడు మనం చెప్పాలంటే. కాబట్టి ఇది అస్సలు మంచిది కాదండి. ఈ విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మనం కోరుతున్నాం, ఇదేదో తొందరగా తేల్చేసి దోషులు ఎవరో తేలిస్తే సునీతకి ఆనందంగా ఉంటుంది, వివేకానంద రెడ్డి గారి ఆత్మకు కూడా శాంతి చేకూరుతుంది. సో చూద్దామంటే ఖచ్చితంగా వివేక కేసు మాత్రం త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి తగు న్యాయం సునీతగా జరగాలని చెప్పి కోరుకుందాం. నమస్తే. Please subscribe to Leo News for more videos.